హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పట్లాగే మరొక మోటివేషనల్ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీలో ఉన్న పాయింట్ ని మీరుగానే అర్థం చేసుకుంటే అది మీ లైఫ్ కి అలానే మీ సక్సెస్ కి బాగా యూజ్ అవుతుంది. అలానే మీరు ఏ పని స్టార్ట్ చేసినా అది సక్సెస్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీని స్టార్ట్ చేద్దాం. పూర్వకాలంలో ఒక రాజ్యాన్ని పాలించే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు దగ్గర అన్నీ ఉన్నాయి. మంచి రాజ్యం ఉంది, రాజ్యానికి తగ్గ ప్రజలున్నారు, రాజు ఆదేశాలను అందరూ పాటించే వాళ్ళున్నారు. ఇక ఈ రాజు కూడా తన ప్రజల్ని బాగా చూసుకునేవాడు. అలానే ప్రజల అవసరాలన్నింటినీ తీర్చేవాడు. కానీ రాజు దగ్గర ఇన్ని ఉన్నా కూడా తన మనసు మాత్రం కుదురుగా ఉండేది కాదు. ఎప్పుడూ చేసే ఒక పని మీద ఫోకస్ చేయలేకపోయేవాడు. ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది కంప్లీట్ అవ్వకముందే తన ఫోకస్ కోల్పోయేవాడు. ఇలా జరుగుతుండడం చూసి రాజు చాలా బాధగా ఉండేవాడు. ఈ ప్రాబ్లంని ఎలా అయినా సాల్వ్ చేయాలని పక్క రాజ్యంలో ఉన్న రాజుల్ని కూడా కలిసి ప్రాబ్లంని చెప్పుకున్నాడు. వాళ్ళు కూడా కొన్ని టిప్స్ ఇచ్చారు. వాళ్ళు చెప్పిన టిప్స్ను రాజు తన లైఫ్లో పాటించాడు కూడా. కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు. అందువల్ల రాజు ఎప్పుడూ కూడా వర్రీ అవుతూ ఉండేవాడు. చాలాసార్లు రాత్రులు కూడా నిద్ర పట్టేది కాదు. అయితే ఒకరోజు రాజు చెవిలో ఒక మాట వినబడింది. అదేంటంటే జీవితం పైన పూర్తి జ్ఞానం ఉన్న ఒక సాధువు ఆ రాజ్యానికి వచ్చాడని, ఆయన్ని కలవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వస్తున్నారని ఆ రాజు తెలుసుకున్నాడు. ఇది తెలుసుకున్న రాజుకి చాలా ఆనందం వేసింది. తన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనిపించి వెంటనే ఆ సాధువును కలవాలని అనుకున్నాడు. దాంతో తర్వాత రోజు పొద్దున్నే ఆ సాధువును కలవడానికి రాజు తన ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. అతను వెళ్తున్న మార్గ మధ్యలో ఆ సాధువు గురించి ఎవరిని అడిగినా గాని అందరూ సాధువును పొగడ్తలతో ముంచేస్తున్నారు. దాంతో ఆ సాధువు చాలా బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అయ్యుంటాడని రాజు అనుకున్నాడు. దాంతో అతన్ని కలవాలి అనే ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. ఇక రాజు తన జర్నీని ఇంకా స్పీడప్ చేశాడు. చివరికి ఆ సాధువున్న ఆశ్రమానికి చేరుకున్నాడు. కానీ అక్కడికి వెళ్లి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ ఆశ్రమం వెనక ఒక తోట ఉంది. ఆ తోటలో ఒక తోటమాలి పనిచేస్తున్నాడు. ఆ తోటమాలి శరీరమంతా మట్టి బురదతో నిండిపోయింది. అతను కనీసం చెప్పులు కూడా వేసుకోలేదు. ఇక ఆ రాజు తోటమాలి దగ్గరికి వెళ్లి ఈ ఆశ్రమంలో ఉండే సాధువు ఎక్కడున్నారు అని అడిగాడు. అప్పుడు తోటమాలి, ప్రభు, మీరు లోపలికెళ్లి కూర్చోండి, నేను ఆ సాధువుని పిలుచుకొనొస్తాను అని చెప్తాడు. దాంతో రాజు ఆ ఆశ్రమం లోపల కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా కాసేపటి తర్వాత రాజు ఎదురు చూస్తున్న సాధువు వచ్చాడు. ఆ వ్యక్తి మరెవ్వరో కాదు, ఆ తోటలో పనిచేస్తూ కనిపించిన తోటమాలి. రాజు చాలా ఆశ్చర్యంగా ఆ వ్యక్తికి ప్రణామాలు చేస్తూ, మీరు తోటలో పనిచేస్తూ కనిపించిన తోటమాలి కదా, మరిప్పుడేంటి ఒక సాధువులాగా వచ్చారు అని అడిగాడు. అప్పుడు సాధువు, ప్రభు, నన్ను క్షమించండి, నేను తోటలో చిన్న పని చేస్తున్నాను. ఈ ఆశ్రమంలో తోటమాలి నేనే, అలాగే సాధువు కూడా నేనే అని చెప్పి మీరిక్కడికి వచ్చిన పనేంటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు రాజు, గురుదేవా, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మీ దగ్గరకు వచ్చాను అని చెప్తాడు. కానీ మిమ్మల్ని చూశాక నా మనసులో ఒక సందేహం కలిగింది అని అంటాడు. అప్పుడు సాధువు, ఏంటా సందేహం అని అడుగుతాడు. అప్పుడు రాజు, నేను చాలా మంది గొప్ప గొప్ప జ్ఞానవంతుల్ని కలిశాను. వాళ్ళ దగ్గర రకరకాల పుస్తకాలుండేవి. అన్ని పుస్తకాలను చదివి వాళ్ళు జ్ఞానవంతులని నాకు నమ్మకం ఉండేది. కానీ మీ దగ్గర చూస్తే ఒక్క పుస్తకం కూడా లేదు. మీలో ఎటువంటి కళ ఉన్నట్లుగా నాకు అసలు అనిపించడం లేదు. అయినా కానీ మీరు చాలా శాంతంగా ఉన్నారు. దీని వెనక గల రహస్యాన్ని నాకు చెప్తారా అని రాజు అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు నవ్వుతూ, నా జ్ఞానం ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దానితో ముడిపడి ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవనం, అలానే ప్రతి ఒక్క వస్తువు నుండి నేను జ్ఞానం పొందుతాను అని చెప్తాడు. అసలు మీరిక్కడికి రావడానికి కారణం గురించి నాకు చెప్పండి అని సాధువు అడుగుతాడు. అప్పుడు రాజు, గురుదేవా, నేను ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నాను. దాంతో నేను చాలా వర్రీ అవుతున్నాను. నా ఈ సమస్యకి మీరే సొల్యూషన్ చెప్పండి అని ఆ రాజు అంటాడు. ఆ రాజు బాధను అర్థం చేసుకున్న సాధువు, మహారాజా, మీ సమస్య నాకు పూర్తిగా అర్థమైంది. ఈ సమస్య కోసం నేనొక ఉపాయం చెప్తాను. అయితే ఇప్పటికే మీకు బాగా లేట్ అయింది కాబట్టి ఈ రోజుకి తిరిగి మీ రాజ్యానికి వెళ్ళిపోండి. మళ్ళీ రేపు ఉదయాన్నే నా దగ్గరికి రండి. రేపు ఉదయం మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని చెప్పి సాధువు తోటలో పనిచేయటానికి వెళ్ళిపోతాడు. రాజు కూడా తిరిగి తన రాజభవనానికి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి రాజుకి అస్సలు నిద్ర పట్టలేదు.
అసలు ఆ సాధువు నాకు ఏం చెప్పబోతున్నాడు అని దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే రాజు ఆ సాధువు ఉండే ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ రాజు కోసం ఎదురు చూస్తున్న సాధువు నీళ్లతో ఉన్న ఒక జగ్గుని రాజుకి ఇస్తూ, దీన్ని తీసుకుని మొక్కలకి నెమ్మదిగా నీళ్లు పోయండి. ఇక్కడ 15 మొక్కలున్నాయి, వాటన్నిటికీ ఇదే విధంగా నీళ్లు పోయండి. అయితే ఈ ప్రాసెస్లో మీరింకేమీ చేయకూడదు, వేరేది ఏమీ ఆలోచించకూడదు. మొక్కలకు నీళ్లు పోస్తున్న సమయంలో మీ కాన్సంట్రేషన్ అంతా కేవలం మొక్కల మీద ఉండాలి. ఒకవేళ నీళ్లు పోస్తున్న టైంలో ఏదైనా ఆలోచన వస్తే నీళ్లు పోయడం అక్కడితో ఆపేసి మళ్ళీ మొదటి మొక్క నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పాడు. నేను చెప్పింది చెప్పినట్లుగా చేసిన తర్వాత నా దగ్గరకు రండి, మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తాను అని చెప్పి సాధువు వెళ్ళిపోతాడు. అయితే రాజు ఇంతవరకు ఇలాంటి పని ఎప్పుడూ చేయలేదు కదా. ఇక మొక్కలకి నీళ్లు పోయడం రాజుకి చాలా ఈజీ పని అనిపించింది. ముందుగా మొదటి మొక్కకి చాలా కాన్సంట్రేషన్తో నీళ్లు పోశాడు. తర్వాత రెండో మొక్కకు కూడా అలాగే చేశాడు. ఇక మూడో మొక్కకి నీళ్లు పోయడం మొదలు పెట్టగానే అతని మనస్సులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. రాజుకి తన రాజభవనంలో ఉన్న పూల తోట గుర్తొచ్చింది. అప్పుడు రాజు వెంటనే తేరుకుని సాధువు చెప్పిన మాటలు గుర్తొచ్చి మళ్ళీ మొదటి మొక్క నుంచి నీళ్లు పోయడం స్టార్ట్ చేశాడు. 2 మొక్కలకి బాగానే నీళ్లు పోశాడు. మూడో మొక్క దగ్గరికి రాగానే మళ్ళీ ఏదో ఒక ఆలోచన మొదలైంది. అప్పుడు రాజుకి చాలా కోపం వచ్చింది. అసలు ఇంత చిన్న పనిని నేను ఎందుకు చేయలేకపోతున్నాను అనుకుని మళ్ళీ మొదటి మొక్క దగ్గరకు వెళ్ళాడు. ఈసారి ఎంతో కాన్సంట్రేషన్తో 5 మొక్కల దాకా నీళ్లు పోశాడు. 6వ మొక్క దగ్గరికి వెళ్ళగానే ఆ నేలను చూసి నదుల గురించి ఆలోచన మొదలైంది. అలా ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ 15 మొక్కలకి నీళ్లు పోయలేకపోయాడు. దాంతో ఆ రాజుకి తన మీద తనకే చాలా కోపం వచ్చింది. అయితే సాధువు తనని పరీక్షిస్తున్నాడని రాజుకి బాగా అర్థమైంది. సాధువు చెప్పిన మాటలన్నీ పాటిస్తూ ఎన్నిసార్లు ట్రై చేసినా రాజు నీళ్లు పోయలేకపోతాడు. ఇలా చేస్తూ చేస్తూ ఉండగా సమయం గడిచి సాయంత్రం అయిపోతుంది. అప్పుడు సాధువు వచ్చి చూసేసరికి రాజు బాగా అలసిపోయి కూర్చునుండి ఎన్నో ఆలోచనలో మునిగిపోయాడు. ఇక సాధువు రాజు దగ్గరికి వచ్చి, మహారాజా, మీ నిజాయితీ నాకు బాగా నచ్చింది. నేను చెప్పిన పనిని చేయడానికి మీరు చాలా బాగా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్తాడు. ఎప్పుడైతే మన మనస్సు ఎన్నో ఆలోచనల నుంచి బయటపడుతుందో అప్పుడు మన మనస్సు యొక్క నిజమైన స్వరూపం బయటకొస్తుంది. అప్పుడు సాధారణమైన పని నుండి కూడా మనం జ్ఞానం పొందొచ్చు, అలానే శాంతంగా కూడా ఉండొచ్చు అని సాధువు చెప్తాడు. అప్పుడు రాజు, గురుదేవా, మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఏ పని చేసినా కూడా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. అలా నేను ఆలోచనల్లో చిక్కుకుపోతున్నాను. వాటి నుంచి బయటపడటానికి నాకు ఎలాంటి మార్గం కనిపించడం లేదు అని అంటాడు. అది విని సాధువు నవ్వుతూ, మహారాజా, మీరు మొక్కలకి నీళ్లు పోయడం లేదు. ఎలా అయినా ఈ పని తొందరగా కంప్లీట్ చేయాలని అనుకున్నారు. అదే విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నిజానికి నేను చెప్పిన ఈ పని మీకు భారంగా అనిపించింది. ఏదైనా పని భారంగా అనిపించినప్పుడు దాన్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలని అనుకుంటాం. అందువల్ల ఆ పని చేస్తున్నా మన పూర్తి కాన్సంట్రేషన్ దాని మీద పెట్టలేం. ఏదైనా పని చేస్తున్నప్పుడు దాని యొక్క ఇంపార్టెన్స్ను తెలుసుకొని ఆ పనిని పూర్తి కాన్సంట్రేషన్తో చేసినప్పుడు మనసులో వచ్చి ఎలాంటి ఆలోచనలు కూడా మిమ్మల్ని అధిగమించలేవు అని చెప్తాడు. అప్పుడు రాజు, గురుదేవా, మీరు చెప్పింది నిజమే. నేను ఎలా అయినా ఈ పని కంప్లీట్ చేసి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అందువల్లే ఈ పని మీద నా పూర్తి కాన్సంట్రేషన్ పెట్టలేకపోయాను అని చెప్తాడు. ఇక ప్రస్తుతం ఉన్న సమయంలో జీవించడం చాలా కష్టమైన పని. దానికోసం నేనేదైనా తపస్సు చేయాలా అని రాజు అడుగుతాడు. అప్పుడు సాధువు, మీరు ఏదైతే మనశ్శాంతిని కోరుకుంటున్నారో అది మీలో ముందు నుంచే ఉంది. దీన్ని బయటకు తేవాలి అంటే మీరు మీ శ్వాస మీద దృష్టి పెట్టాలి. ముందుగా మీరు శ్వాస మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి. మీరు చేసే పనిని అర్థం చేసుకోండి. ఆ తర్వాత మీరు ఏ పనైనా కూడా పూర్తి కాన్సంట్రేషన్తో చేయగలుగుతారు. అంతేకాదు, ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు మీ చుట్టూ ఉన్న పరిసరాలను, వాతావరణాన్ని శ్రద్ధగా గమనించండి. అలా చేయటం వల్ల ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. ఏదైనా పనిని తొందరగా కంప్లీట్ చేయాలి అనే ఆలోచన విడిచిపెట్టి పూర్తి కాన్సంట్రేషన్తో చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మనసే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీ మనస్సు మీకు బాగా కోఆపరేట్ చేస్తుంది. మీరు చేసే పనిలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలా పని నుంచి ప్రశాంతత, అలానే జ్ఞానం కూడా పొందుతారు. దీనివల్ల
మీ మనస్సులో ఎలాంటి అనవసరమైన ఆలోచనలు కూడా రావు. కర్త కర్మ ఈ రెండు కూడా ఒకటే అయిపోతాయి. దీన్నే ఆనందం అంటారు. అయితే ఇదంతా కూడా ప్రాక్టీస్ చేయడం వల్లే సాధ్యమవుతుంది అని సాధువు చెప్తాడు. ఇక సాధువు చెప్పిన మాటలన్నీ రాజుకి బాగా అర్థమయ్యాయి. ఇక సాధువుకి ప్రణామాలు చేసి తిరిగి రాజభవనానికి వచ్చేస్తాడు. అప్పట్నుంచి రాజు చేసే ప్రతి పనిలో ముందుగా శ్వాస మీద దృష్టి పెట్టి ఆ పనిని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేయటం వల్ల రాజు చేసే ప్రతి పని కూడా పూర్తి కాన్సంట్రేషన్తో చేయడం మొదలైంది. అలా తన మనస్సు చాలా శాంతంగా మారింది. తాను చేసే ప్రతి చిన్న పని నుంచి జ్ఞానాన్ని పొందగలుగుతున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టాపిక్. రేపటి నుంచి మీరు కూడా శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నించండి. ప్రతి పనిని ఫుల్ కాన్సంట్రేషన్తో చేస్తే మీకు జ్ఞానంతో పాటు ప్రశాంతత కూడా లభిస్తుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేం చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.